హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే సండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ 3:30కి ఏమో లేచిన, ఇంకా బయట మెట్లు వాకిలి అన్నీ ఊడ్చుకొని సాబ్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను, స్టవ్ దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బాసనలు ఉన్నాయి, అవన్నీ దోమేసేసుకోవాలి. ఇల్లు కూడా ఊడ్చుకొని మాపు అయితే పెట్టేసేసుకున్నాను. ఇక ఇప్పుడు టైం అయితే చూసారు కదా 4 అవుతుంది. ఇంకా చకచక పనులు అయితే చేసేసుకోవాలి. కడపలు కూడా కడిగేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. మ్యాట్స్ కూడా చేంజ్ చేసిన అనమాట. ఇంకా స్నానం చేసేసుకొని పూజ చేయాలి. ఇంకా స్నానం అయితే చేసేసిన, హెడ్ బాత్ చేసేసుకున్నా. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మేము భువనగిరి ఎల్లమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. భువనగిరి ఎల్లమ్మకి మొక్కు ఉందన్నమాట, బియ్యం పోస్తా అని చెప్పేసి. ఇంకా నేను ఇంట్లో అయితే దీపం అయితే పెట్టేసుకున్నా. అమ్మవారి కోసం అయితే పరమన్నం చేసేసిన, పరమన్నం ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నా. ఇంకా మామయ్య కత్తమ్మకి అయితే ఉప్మా అయితే చేసేసుకున్నా. ఇంకా కాళ్ళకి కొద్దిగా పసుపు అయితే పెట్టేసుకొని ఓడి బియ్యం అయితే కలుపుకున్నా అనమాట. ఇంట్లోనే కలుపుకొని అక్కడికి వెళ్తే తర్వాత ఈజీగా సెట్ చేసుకోవచ్చు కదా. ఇంకా రిత్విక్ గాడు అయితే పైకి లేచి వచ్చిండనమాట, బ్రష్ చేస్తున్నాడు. నా పని అయిపోయాక వన్ అయితే లేపేసిన. ఇక్కడ హాయ్ చెప్పమని చెప్తున్నా అనమాట. ఇక నేను ఇక్కడ గుడికి కావాల్సినవన్నిటి సామాన్ అన్నీ కవర్లో అయితే ప్యాక్ చేసేసుకున్నాను. బియ్యము, ఓడి బియ్యము, అమ్మవారికి బట్టలు కూడా పెడుతున్నాను అనమాట. ఇంకా నేను రిత్విక్, నక్షు, మా వారు అందరం రెడీ అయిపోయినాము. ఇంకా కార్లో అయితే మేమందరం భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి అండ్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి, అక్కడనే కదా సో ఎంజాయ్ చేసేసి అమ్మవారి మొక్కు కూడా తీర్చుకోవచ్చు కదా అని చెప్పేసి అందరం వెళ్ళినాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. కాకపోతే వీళ్ళకి ఒక్కటే ఏంటంటే వీళ్ళకి కార్ అనేది పడదు, రిత్విక్ కానీ నక్షుక్ కానీ. నక్షుక్ అంత ఉండదు, కాకపోతే రిత్విక్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇంకా అస్సలు వెళ్ళినట్టు అనిపించలేదు. బైక్ పైన వెళ్తే అసలు ఇంకా ఎప్పుడు వస్తుంది అన్నట్టు వెయిట్ చేసేటోళ్ళం అనమాట. కార్లో అలా అస్సలు అనిపించలేదు. ఇంకా సరదాగా అలా పాటలు వినుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇంకా మార్నింగ్ 7:30కి అట్లా స్టార్ట్ అయినాం అనమాట ఇంటి దగ్గర నుంచి. ఇంకా సన్సెట్ చూసారు కదా ఎంత బాగుందో అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేనైతే నక్షుని హాయ్ చెప్పమని చెప్తున్నాను అనమాట. సో వీడియో చూసి హాయ్ అయితే చెప్పింది. ఇంకా మధ్యలో ఆగి నేను టిఫిన్ అయితే చేయలేదు కదా, నేను రిత్విక్ దోశ తీసుకున్నాము, మా వారు పూరి అయితే తీసుకున్నారు. నక్షుకి ఏమొద్దంట కార్లోనే పడుకుంది. ఇంకా భువనగిరి ఎల్లమ్మ కాడికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మేము లోపలికి వెళ్తున్నాం. నేనైతే బియ్యం అయితే కలుపుకొని వచ్చినా కదా, దాని మీద అయితే ఇవన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట. తమలపాకులు, కుడక, పసుపు కొమ్ములు, ఖజూర, పండ్లు, ఇలా పసుపు కుంకుమ, బట్టలు, అమ్మవారికి మల్లన్నకి శాల్వా, ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడికి వచ్చేసరికి చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక్కటి అర్థమైపోయింది ఏంటంటే, ఇక్కడ బోనంకి కానీ అమ్మవారికి బియ్యం కానీ ఒకటే లైన్, దాంట్లో వెయిటింగ్ చేయాలి. ఇంకా చాలామంది గొడవ పడుతున్నారనమాట. మెయింటెనెన్స్ అనేది నీట్గా లేదు, ఎవరిది వాళ్ళే మనీ తీసుకొని స్వార్థంగా గుడిని డెవలప్ చేయట్లేరు. నాకైతే అలా అనిపించింది. అస్సలు ఎప్పుడు దర్శనం అవుతుందా అనుకున్నా, తర్వాత దర్శనానికి చాలా టైం పట్టింది. చూసారు కదా బోనం ఎత్తుకున్న వాళ్ళు కూడా లైన్లోనే నించున్నారు. అసలు అర్థం కాలేదు వాళ్ళు ఎంతసేపు అలా మాతోటి పాటే నించుంటారు చెప్పండి. అలా ఉండకుండా సపరేట్గా ఉంటే బాగుండేది. ఇక్కడైతే నేను అమ్మవారికి మొక్కుకొని బియ్యం అయితే పోసిన అనమాట. అమ్మవారికి మొక్కుకొని ఇక్కడ కూడా బియ్యం పోయడానికి కూడా మనీ లోపట కూడా తీసుకున్నారనమాట. ఒక 1000 రూపీస్ ఏమో తీసుకున్నారు లోపట కూడా ఓడి బియ్యంకి. మళ్ళీ సపరేట్గా ఇక్కడ కూడా మనీ. చూసారు కదా, ఇక బొట్టు నాకు నెత్తికి అంత కారిందని చెప్పేసి నేనైతే ఇట్లా రబ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మా వారు అక్కడైతే బయటికి వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా స్వర్ణగిరి టెంపుల్కి దర్శనం చేసేసుకొని స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చినాము. స్వర్ణగిరి టెంపుల్లో చాలా ప్లీజెంట్గా అనిపించింది. అస్సలు అనొద్దు కానీ ఏంటంటే అసలు భువనగిరి ఎల్లమ్మ టెంపుల్లో ఎప్పుడు బయటికి వెళ్తామా అనుకున్నాము. బట్ స్వర్ణగిరి టెంపుల్లో వెంకటేశ్వర స్వామిని చూడంగానే అస్సలు మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది. అస్సలు అక్కడనే ఉండాలనిపించింది అనమాట. చాలా బాగుంది. పబ్లిక్ కూడా ఎక్కువ లేరు మేము వెళ్ళే వరకు.
మేము 7:30కి అట్లా వెళ్తే మేము భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి 10 వరకు రీచ్ అయ్యామన్నమాట. భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి అక్కడ నుంచి 11కి మేము ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూసారు కదా, వీలైతే వీడియో తీయమని చెప్పేసి నాతోటైతే ఒక వీడియో అయితే తీపించుకున్నారు. ఇక్కడ స్టార్టింగ్లో శ్రీనివాసుని పాదాలు దర్శనం చేసేసుకొని లోపలికి వెళ్ళాక దర్శనం చేసుకునేటప్పుడు ఇక్కడ సెల్స్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. తర్వాత దర్శనం అయినాక మన ఫోన్స్ అయితే తీసేసుకోవచ్చు. చూసారు కదా, హనుమాన్ చాలా విగ్రహం పెద్దగా ఉంటుంది, చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. మా రిత్విక్ గానికి కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ ఉండడం. ఈ టెంపుల్లో చాలా బాగుంది మమ్మీ, ఇక్కడనే ఉండాలన్నట్టు అనిపించింది అనమాట. వానికి కూడా ప్లీజెంట్గా ఉంది, అసలు పబ్లిక్ కూడా లేరు. కాసేపట్లోనే దర్శనం అయిందనమాట. చాలా దగ్గరికి వెళ్ళి దర్శనం వేసుకున్నాము. చాలా బాగా అనిపించింది, సేమ్ తిరుపతిలో ఉన్నట్టు అనిపించింది అనమాట. ఇది 3rd టైం మేము రావడం ఇక్కడికి స్వర్ణగిరికి. ఇక్కడ వచ్చేసి నేనైతే పులిహోర తీసుకున్నాను. ఒక పులిహోర, 2 లడ్డూలు తీసుకున్నాను. పులిహోర అయితే పిల్లలకి తినిపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామిని వాటర్లో జలనారాయణ స్వామిగా దర్శనం చేసుకోవచ్చు. 12 ఫీట్లు ఉంటుంది అనమాట. గ్రానైట్ రాయి, బ్లాక్ గ్రానైట్ రాయి తోటి చేసిరు. మన ఇండియాలో ఎక్కడ లేదు, కానీ ఈ టెంపుల్లోనే ఉందన్నమాట. ఇంకా ఆయన అవతారాల గురించి కూడా పెట్టారు. మత్స్య, కూర్మ, వామన, వరాహ, రామ అవతారం, బుద్ధ అవతారం, ఇలా ఆయన విగ్రహాలను పెట్టిరనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకైతే కనిపించలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.